జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబవుతోంది. ప్రధాని రాక దృష్ట్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సాగరిక హాల్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే యోగా డే సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరం 40 మంది పనిచేస్తూ ఉంటారు సిబ్బంది అంతా కూడా. వీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని అన్ని విభాగాలకి కూడా సమన్వయం చేసుకుని అన్ని విభాగాలకి కావలసిన సమాచారాన్ని ఇక్కడి నుంచి అందజేసి తీసుకుని ఈ యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం అంతా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి టి కృష్ణబాబు నేతృత్వంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా పనిచేస్తున్నారు. సుమారుగా 10,000 మంది అధికారులు ఈ యోగా డే కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 10,000 మంది పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తుంది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే కూడా అధికారులకి సమీక్షా సమావేశాలు జరుగుతాయి. అలాగే ఇక్కడి నుంచి యోగా డే నిర్వహణ సంబంధించినటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇక్కడ తీసుకుని దాన్ని అమలుపరిచే విధిగా కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ముఖ్యంగా సుమారుగా 5 లక్షల మంది ప్రత్యక్షంగా 2 కోట్ల మంది పరోక్షంగా కూడా ఈ యోగా డేలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 75% పనులన్నీ కూడా పూర్తయ్యాయి. విశాఖపట్నం కాళీమాత ఆలయం దగ్గర ప్రధాన వేదిక ఉంటుంది. ప్రధాని అక్కడ యోగాసనాలు చేయడానికి తగినటువంటి ప్రధాన వేదికని నిర్మిస్తున్నారు. మరోవైపు కాళీమాత ఆలయం నుంచి విశాఖపట్నం కాళీమాత ఆలయం నుంచి భీమిలి బీచ్ వరకు సుమారుగా 23 కిలోమీటర్లు. ఈ 23 కిలోమీటర్లు కూడా గ్రీన్ మ్యాట్ వేసి మొత్తం అంతా కూడా యోగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 8,000 వాహనాలు దీనికోసం వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు వాహనాలు కావచ్చు, వీటన్నిటిని వినియోగించి సచివాలయాలకు పంపించి అక్కడ నుంచి యోగాలో పాల్గొనేటువంటి వారందరినీ కూడా కాళీమాత ఆలయం నుంచి విశాఖ బీచ్ వరకు ఉన్నటువంటి ఈ మార్గంలో వారందరికీ కూడా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఈ 376 కంపార్ట్మెంట్లో ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 1000 మంది ఉంటారు. ఈ 1000 మందికి ఒక శిక్షకుడు ఉంటాడు. అలాగే LED డిస్ప్లే ఉంటుంది. మరోవైపు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, వారికి సహకారం కావాలంటే ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 376 కంపార్ట్మెంట్లో ప్రతి కంపార్ట్మెంట్లో 1000 మందితో పాటు మొత్తం 18 ఇండోర్ స్టేడియాలు సిద్ధం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రధానంగా 5 జర్మన్ టెంట్లని ఏర్పాటు చేశారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే, ఏదైనా వర్షం వస్తే అప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా యోగా నిర్వహణ చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో 5 జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు. అదే రకంగా మరో 18 ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేస్తున్నారు. పాడేరు నుంచి, అరకు నుంచి, అల్లూరు జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులు వస్తున్నారు. వారంతా కూడా గతంలోనే ఒక యోగాసనాల ద్వారా రికార్డు నెలకొల్పారు. వారందరినీ కూడా తీసుకువస్తున్నారు. వారు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం విశాఖపట్నం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే భద్రతా పరంగా సుమారుగా 1300 సీసీ కెమెరాలని అనుసంధానం చేశారు. ఈ 1300 సీసీ కెమెరాలు ప్రస్తుతం మన ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు మరో కమాండ్ కంట్రోల్ రూమ్ కింద పనిచేస్తోంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. బాడీ కెమెరాస్ కూడా పోలీసులను ధరించి భద్రతాపరమైన అంశాలు పరిశీలిస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మళ్లింపు కూడా జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఆనందపురం వైపు నుంచి అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి మీద వెళ్ళాలి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వచ్చేటువంటి వాహనాలు కూడా ఇటు అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి నుంచి వెళ్ళాలి. విశాఖ నగరంలోకి వాహన రాకపోకలకు సంబంధించి కొన్ని ఆంక్షలను ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ పరంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 20, 21 2 రోజుల్లో కూడా నో ఫ్లై జోన్ సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాలు ఎక్కడ కూడా డ్రోన్లు ఎగురవేసేటువంటి పరిస్థితి లేదు. వాటి మీద కూడా నిషేధాజ్ఞలు జారీ చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకించి పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
యోగా డే, ప్రపంచ యోగా డే సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి రికార్డుని నెలకొల్పడానికి విశాఖపట్నం సిద్ధమవుతోంది. 20వ తారీఖే ప్రధాని మోదీ వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే విశాఖ వాసులంతా కూడా ఇందులో పాల్గొనడానికి ఇప్పటికే సుమారుగా 3 లక్షల మంది ప్రత్యక్షంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్యూఆర్ కోడ్ సాంకేతికత, ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడి కార్డు వస్తుంది, క్యూఆర్ కోడ్ ఐడి కార్డు వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వారు ఏ కంపార్ట్మెంట్లో కూర్చోవాలి, ఎక్కడ ఉండాలనే విషయాన్ని కూడా ఇప్పటికే వారి యొక్క మొబైల్లోకి సందేశాన్ని పంపించారు. చక్కటి సాంకేతికను వినియోగించుకుని శాంతి భద్రత పరంగా, భద్రతాపరమైనటువంటి అన్ని అంశాలు పరిశీలించుకుని సుమారుగా 10,000 మంది యంత్రాంగం, అధికారుల యంత్రాంగం, మరో 10,000 మంది పోలీసు యంత్రాంగం సమన్వయం చేసుకుని ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో అద్భుత విజయం సాధించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.